మిత్రుడి పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఇందులో తెలుగుదేశం పార్టీనే లీడ్ పార్టీ. వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షో జరుగుతున్న చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే, దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితే. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు టోన్ మారింది. రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది. ఒకసారి అది వేసి చూపించు. ఆయన స్పీచ్ వేసి సౌండ్ రాదు మనకు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ త్వరిత తీసుకొని ఆ తొలిని చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నారు. మేము ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషిగా రాయి తీసుకొని ఏ త్వరిత తీసుకొని ఆ తున్నపోతని చిత్తుగా ఓడించి ఆ పేదనే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నారు. మేము తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూసాం. మీరు కన్నెర్ర చేసి జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్లకు, బతకలేని వాళ్లకు, ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు, నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి. ఇది మాటలు ఎప్పుడైతే